మొదటి శుభలేఖ నీకే ఇచ్చి మొదటి అతిథివి నువ్వేనని రఘురామన్నయ్య గారు అన్నారు. పెళ్లికి నువ్వు రాకపోతే ఆయన ఎంత బాధపడతారో ఏమో. అమ్మకి నేనంటే ప్రాణం. మన పెళ్లి జరగడానికి ఆవిడ చేయని పూజలు వ్రతాలు లేవు. ముఖ్యమైన అతిథి కోసం శకుంతల. ముఖ్యమైన అతిథా? ఎవరు బావగారు? ఇంకెవరు? ఆవిడే అయ్యుంటుంది. ముఖ్యమైన అతిథి అంటూ పట్టుచీర పెట్టొచ్చారు కదా. అదిగో వచ్చేసింది. మీనాక్షి గారు బాగున్నావా వదిన? బాగున్నాను. బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. ఏంటమ్మా ఒక్కదానివే వచ్చో? పిల్లలేరి? రావాలని ఎంతో ఆశతో బయలుదేరారన్నయ్య. ఈలోగా చిన్నదానికి స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఉందని ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ఒక్కదాన్నే పంపించలేను కదా, శ్వేతను తోడిచ్చి పంపించాను. అందుకే వాళ్ళు రాలేకపోయారు. నా కూతురు పెళ్లికి శ్వేతేనమ్మా ముఖ్య అతిథి. ఇందాక నుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. ఆ రోజు ఆ దేవత నాకు నిజం తెలిసేలా చేయకపోయుంటే ఈ రోజు నా కూతురు పెళ్లి ఇంత ఆనందంగా జరిగుండేదే కాదు. రాలేకపోయినందుకు శ్వేత కూడా చాలా బాధపడిందన్నయ్య. రాగానే మిమ్మల్ని కలుస్తానని చెప్పింది. సర్లే అమ్మా, ఏం చేస్తాం, మాకే అదృష్టం లేదనుకుంటాను. అంత మాట అనకండి అన్నయ్య. సరే రా మీనాక్షి. పదండమ్మా. ఆ బ్యాగ్లో ఇవ్వండి. అయ్యగారు ఫోన్ వచ్చిందండి. హలో హలో హలో, ఎందుకు ఫోన్ చేశావు? ఒంటరిదాన్ని అయిపోయాను పెద్ద నాన్న. ఇప్పుడు నాతో పాటు మిగిలింది ఏడుపు ఒక్కటే. మిగల్లేదు, మిగుల్చుకున్నావు. అది నీ స్వయం కృతాపరాధం. నా కూతురుతో పాటు నీకు బట్టలు నగలు కొనాలని ఆశపడ్డాను. కానీ నువ్వు వాటన్నిటినీ నాశనం చేసేసావు. అందుకే నీ నీడను కూడా చూసి భరించే పరిస్థితుల్లో మేలేవు. పెద్ద నాన్న, చావు దగ్గర విడిపోయిన మనుషులు కలుస్తారని, శుభకార్యం దగ్గర దూరమైపోయిన బంధాలు కలుస్తాయని అంటారు. పెద్ద మనసుతో నేను కూడా పెళ్లికి బంధువులో వచ్చే అవకాశాన్ని కల్పించండి పెద్ద నాన్న. కనీసం అందరూ తిన్న ఎంగిలి విస్తర్లు తీసే అవకాశాన్నైనా కల్పించండి పెద్ద నాన్న. విస్తరి అంటే పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని మోసేది. ఎంతో పవిత్రమైంది. దాన్ని తాకే అర్హత కూడా నీకు లేదు. శత్రువును కూడా క్షమించేంత గొప్ప మనసు నాకు, నా కుటుంబానికి ఉంది. కానీ శత్రువు కంటే ఘోరమైన నిన్ను క్షమించేంత గొప్ప మనసు మాత్రం నాకు, నా కుటుంబానికి లేదు. కన్న తండ్రిని చంపేసిన నిన్ను క్షమించే సమస్యే లేదు. చూడు, నా కూతురుది పద్ధతిగా జరుగుతున్న పెళ్లి. ఒక కూతురు తన తండ్రి మాటకు విలువనిచ్చి చేసుకుంటున్న పెళ్లి. తండ్రి నేర్పించిన సంస్కారానికి, తల్లి నేర్పించిన సంప్రదాయాలకి మచ్చ లేకుండా చేసుకుంటున్న పెళ్లి.
నా కుటుంబం నా మాటను వేదంలా భావించి చేస్తున్న పెళ్లి. నీలాంటి వాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదు. నువ్వొచ్చావంటే గతం గుర్తుకొస్తుంది. గతం గుర్తుకొచ్చిందంటే శోక సముద్రం అయిపోతాను. దయచేసి నువ్వు రావద్దు. పెద్దనాన్న, నా తప్పునే తెలుసుకున్నాను. మీరు ఎలాంటి శిక్ష విధించినా నేను భరిస్తాను. జీవితంలో నీ ముఖం చూడకపోవటమే నేను నీకు వేసిన పెద్ద శిక్ష. ఇంకెప్పుడు ఫోన్ కూడా చెయ్యదు. బంధాలను తెంచేసి వెళ్లిపోయిన మనిషి బంధువులా వస్తానంటే రమ్మని చెప్పడానికి మనసు అంగీకరించలేదు. అందుకే కఠినంగా ప్రవర్తించాను. దేవుడా, నా కూతురు పెళ్లిలో ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు స్వామి. నీ భార్య చేతుల మీదుగా నువ్వు పెట్టించిన పట్టుచీర రఘురామయ్య. ఇది పట్టుచీర కాదు, నీ కుటుంబంలో చిచ్చు పెట్టే చీర. వస్తున్నా, ఈరోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆపాలరా, మా అత్తయ్య నీ పెళ్లికి వెళ్లకుండా ఎలాగైనా సరే ఆపాలి. అది మన వల్ల కాదు బుల్రాజు. వల్ల కాదంటే ఎలాగరా? ఆ రాక్షసి ఈ పెళ్లిని ఎలా చెడగొట్టబోతుందో నాకు అర్థమై సావట్లేదు. కొంపదీసి గాని ఆ రోజు గొడవ దగ్గర జరిగిన విషయాన్ని పందిట్లో బయటెట్టింది కదా. ఆ ఇసుని చెప్పేది అయితే నేను లహరి మెల్లో తాళి కట్టకముందే చెప్పేది. కరెక్టే. ఆ రోజు వానపాములా ఉండి ఈ రోజు తాసుపాములా కాటేయడానికి సొత్తుంది. రే గాలిగా, చెబ్బుల్రాజు, మనం కళ్యాణ మండపంలో మా అత్తని క్షణం గమనించుకుంటా మా అత్త ప్లాన్లు వర్కౌట్ అవ్వకుండా చూసుకోవాలి. అందుకే ముందు నువ్వు వెళ్ళు, నేను మా అత్తయ్యతో వస్తాను. ఇంట్లోకి రానిదు, వాళ్ళతో పాటు నిన్నెందుకు రానిస్తుంది? బుల్రాజు, ఓ పని చేస్తే. ఏంట్రదే? ఇలా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ అత్త పథక రచనలు మనం కనిపెట్టలేం గాని తిన్నగా రఘురామయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు భద్రావతి అక్షింతలు వేయడానికి రావట్లేదు, అల్లకొల్లాలం చేయడానికి వస్తుందని చెప్పేస్తే ఎలాగుంటదంటావు? చెప్పొచ్చు అనుకో, కానీ ఏం అల్లకొల్లోలం చేయబోతున్నా నేను అడిగాడు అనుకో, మన దగ్గర సమాధానం లేదు కదా. ఇది పాయింటే. మా అత్త దగ్గర ఉన్న ఆధారం ఏంటో తెలిస్తే కానీ మనం ఏం చేయలేం. ఎన్నిసార్లు చూస్తావమ్మా? దీని అవసరం తీరేంత వరకు చూస్తూనే ఉంటానమ్మా. ఆయుధాన్ని చేతిలో ఉంచుకొని కూడా దాడి చేసే సమయం రాక ఆ పెళ్లి ముహూర్తం కోసం క్షణక్షణం ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్ర కూడా పోలేదు. ఆ సంబంధం ఖాయమైన దగ్గర నుంచి కడుపుకి సరిగ్గా అన్నం కూడా సహించలేదు నాకు. ఈరోజు ఆ పెళ్లిలో ఇదే నాకు విందు భోజనం. ఆ పెళ్లికి మనమే ముఖ్యమైన అతిథులం. పదమ్మా, బయలుదేరు.
అత్త రే చెత్త నిన్న చెత్తవావిడే వాగొద్దని చెప్పాను. శుభకార్యానికి వెళుతున్నావు, వెదో మొహం వేసుకుని ఎదురు రావద్దు. తప్పగా అది కదా అత్త, నేను కూడా మీతో వస్తాను. నువ్వు రాకపోతే ఆ పెళ్ళేమో ఆగిపోదు. ఈ ఇంటికి కాపలా కుక్కలాగా పడుండు. అక్కడికి వచ్చిన వాళ్ళు ద గ్రేట్ భద్రావతి తన అల్లుడిని తీసుకురాలేదని నలుగురు రకాలుగా అనుకుంటారు. ఆ నలుగురికి ఏం సమాధానం చెప్పాలో నేను చూసుకుంటాను. నువ్వు తప్ప. అది కదా అత్త, నా మాట. ఇంకొకసారి అత్త అన్నావంటే నాలిక చీరేస్తాను. చెప్తే అర్థం కదా, ఎందుకు మా అమ్మ కోపం తెప్పిస్తావు? నేను చెప్తుంది మీ మర్యాద కోసమే లహరే. ఏమన్నా అదే అందరిలోని మీ పరువు మర్యాదలు పోకుండా చూడడానికి వస్తాను అంటున్నాను. సరేరా అమ్మా రాని అమ్మా. వీడు మన పరువు ప్రతిష్టల గురించి ఆలోచించడం మొదలు పెడితే ఆ రఘురామయ్య గారి కుటుంబం ఈ రోజు అందరిలో నవ్వుల పాలు కావడం వీడు చూడాలి. ఆ ఇంటికి అల్లుడైతే ఏ గౌరవం మర్యాదలు దక్కుతాయని ఆశపడ్డాడో ఈ రోజు వాళ్ళందరి గౌరవం మర్యాద పోవడం వీడు కళ్ళారా చూడాలి. అలా గౌరవం పోవటం ఏంటి? ఎంతకీ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు చెప్తే ఏం బాగుంటుంది, అక్కడ చూద్దు గాని పద. అలాగంటవా? అయితే పదండి. ఎక్కడ ఎక్కిలారా? కూర్చోండి. పోయిట్ ఉల్లరాజు కమింగ్. టడక్ టడక్. రైట్ పోడే. రేయ్, గాయత్రిని నీ గెటప్ లో చూసిందంటే ఇంకా ఫ్లాట్ అయిపోతుందిరా. కరెక్ట్ చెప్పారా? నోరు మూయరా. సూపర్ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు రా? ఏంటి మిత్రమా, అప్పుడే పెళ్లి ఖర్చులు రాసిస్తున్నావా? ఏం రాస్తున్నావురా? ప్రేమలేఖరా. ప్రేమలేక? కొద్దిసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయికి ప్రేమలేఖ రాస్తున్నావా? రేయ్, నేరం రా. నేరం కాదు, ఘోరం కూడా. ఈ విషయం వెంటనే గాయత్రికి చెప్పాలి. చెప్పుకోండ్రా. ఓరి దుర్మార్గుడా, ఎంతకు తెగించావురా? నా గాయత్రికి నేను ప్రేమలేఖ రాయడం తెగించడం ఎలా అవుతుందిరా? ఏంటి? అవునరా, నేను రాస్తున్నది నా గాయత్రికే. తాళి కట్టబోయే భార్యకి ప్రేమలేఖ రాస్తున్నావా? అవును. కాస్త వివరంగా చెప్పరా బాబు. ప్రతి ప్రేమ కథ ఒక ప్రేమలేఖతో మొదలవుతుంది, కానీ నా ప్రేమ కథ అదే ప్రేమలేఖతో ముగుస్తుంది. ఇప్పటి వరకు నా గాయత్రికి ఒక్క ప్రేమలేఖ కూడా రాయలేదురా. అందుకే మా ప్రేమకు గుర్తుగా ఈ లేఖ జీవితాంతం గుర్తుండిపోవాలి. రేయ్, టచ్ చేసావురా. రాయిరా, త్వరగా రాయి. రేయ్, నన్ను కానీ రాయమంటావా? లవ్ లెటర్ రాయడంలో మంచి ఎక్స్పర్ట్ ని. నా మనసులో ఉన్నది నా గాయత్రికి నేనే స్వయంగా రాయాలరా. గాయత్రి గారు, ఇది నేను, ఇది మీరు. రేయ్, నీకెన్నిసార్లు చెప్పానురా అలా అత్త అత్త అని మాటి మాటికి పిలవద్దని. రావే. ఏమంటది మీ అత్త? ఏం లేదా, తనతో పాటు మనం వెళ్ళకూడదంట. ఏదో మూల కూర్చోవాలంట. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ పొగరబోతుల అత్తలందరూ ఇంతే బుల్రాజు. నీ అత్త మూలన కూర్చుంటే గానీ నీకు మోక్షం రాదు. అంతేనంటావా? అంతే మరి. పద. మన వెళ్ళింది పెళ్లికి రా, తను తీసేందుకు వెళ్దాం. దిగా. అబ్బా, ఎవరెక్కడ? పుల్లిరాజు గారు వస్తున్నారు. సర్దుకోవాల్సిన ఏమన్నా ఉంటే సర్దేసుకోండి. అయ్యి బాబా, అన్నేశాడు.
నమస్కారం రఘురామయ్య గారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అయ్యా. రా భద్రావతి. నమస్కారం రఘురామయ్య గారు. పెళ్లి పనులు ఏ ఆటంకం లేకుండా జరిగిపోతున్నాయిగా? అన్ని సవ్యంగా జరిగిపోతుంది. మ్మ్. ఏర్పాట్లన్నీ ఘనంగానే ఉన్నాయి. గాయత్రి పెళ్లి బ్రహ్మాండంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. వెళ్ళి మొదటి వరుసలో కూర్చో. అలాగే. అందరి మొహాల్లో చాలా సంతోషం కనిపిస్తోంది. ఈ సంతోషం ఎల్లకాలం ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ చీర మీరు పెట్టిందే, బాగుంది కదూ? ఇంతకీ ఈ సెలక్షన్ ఎవరిది? రఘురామ్ గారిది అయి ఉంటుందిలే. నా మనసుకు నచ్చిందే చేశారు. ఏం సునందా, పెళ్ళంతా నీ హడావిడే అనుకుంటాను. ఏదైనా పెద్ద కోడలి పెద్దరికమే వేర్లే. ముందు కూర్చోండి. అభి, పెళ్లికి ఒట్టి చేతులతో వచ్చానని అనుకోకండి. పెద్ద బహుమతే తీసుకొచ్చానులే. మీ అందరూ ఆశ్చర్యపోయే బహుమతే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఈ లెటర్ తీసుకెళ్లి ఎవ్వరికీ కనిపించకుండా గాయత్రికి ఇవ్వు. తీసుకో. ఒరే పుల్రాజు, అత్తారింటి దగ్గర మర్యాదలు బాగున్నాయా? బానే ఉన్నాయా? అంతే బోరెల పొట్లో పడ్డావు. చాలా బొట్లు వచ్చాయి, ఒకటి కావాలేటి? బొట్లు అక్కడ ఉన్నాయా? ఏంటమ్మా ఇది? లెటర్ తాతయ్య. ఓ, పడవ చేసుకోవటానికా? కాదు. ఇదిగో రఘురామయ్య గారు, ఆయన 10,000 అడుగుతున్నారు. 10,000? అక్క అక్క, కిరణ్ అంకుల్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. ఏంటి మొదటి ప్రేమ లేక? ఇవ్వవే. నేను చదువుతాను, ఇవ్వవే. ప్లీజ్ ఇటు ఇవ్వే. అబ్బా ఇవ్వవే. ఇప్పుడు మొదటి ప్రేమ లేకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పక్క వాళ్ళ ప్రేమ లేఖలు చదవడం మేనర్స్ కాదు. మాకు మేనర్స్ లేదుగా. అలచడి రేపుతో తికమక పెంచుతోంది మనసుకేమైంది, చక చక దూకుతూ తడబడి తుళ్ళుతూ తలపుని తరుముతోంది వయసుకేమైంది. అయ్యో, అది కనుక నాన్నగారికి దొరికిందంటే ఇంకంతే సంగతులే. ఇప్పుడెలా? ఇది పెద్దలకు తెచ్చిన పెళ్లి కాదు, ప్రేమ పెళ్ళని తెలిసిపోతుంది కదా. అంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ సారీ గాయత్రి. సారీ తర్వాతే, ముందది నాన్నగారి దగ్గర నుంచి ఎలా తేవాలో ఆలోచించండి.
ఇప్పుడెలా? చిన్నయ్య, చిన్నయ్య, వల్లి వెళ్ళి శ్రావణ్ అన్నయ్యని పిలుచుకునిరా. అలాగే. చెల్లి పెళ్లి కదా, కొంచెం బిజీ డార్లింగ్. ఏంటి? ఒకసారి వస్తావా? ఎందుకు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. హలో, ఈ లవ్వులు గీలు నాకు అసలే పడవమ్మా. హలో, తమరెక్కడికో వెళ్ళిపోయారు. అంత సీన్ లేదు గాని గాయత్రి అర్జెంటుగా రమ్మని చెప్పింది. గాయత్రి పిలిచిందా? అవును. సరే పద. ఏంటి గాయత్రి? అన్నయ్య, అది లవ్ లెటర్ ఆట పట్టించటం, నాన్నగారు బ్యాగ్. ఏంటి గాయత్రి, ఏమైంది? ఆ షార్ట్ కట్ మాటలేంటి, టెన్షన్ ఏంటి? ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. అదే అన్నయ్య, కిరణ్ రాసిన లవ్ లెటర్ అనుకోకుండా నాన్నగారి క్యాష్ బ్యాగ్ లో పడిపోయింది. వాట్? నాన్నగారు క్యాష్ బ్యాగ్ లోనా? అవునన్నయ్య. అయినా ఎప్పుడో రాసిన లవ్ లెటర్ ని ఇప్పుడు తెచ్చుకోవడం ఏంటి? అదెప్పుడో రాసింది కాదు, ఇప్పుడే రాసింది. కిరణ్ గాయత్రికి రాసిన మొదటి ప్రేమ లేఖ. మొదటి ప్రేమ లేక? నీ క్రియేటివిటీ బాగా ఎక్కువైంది అనుకుంటా. భయంగా ఉంది, తొందరగా వెళ్ళి తీసుకురా అన్నయ్య. సరే, ముందు నాన్నగారు ఎక్కడున్నారు?